అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ 99 టీవీ ప్రచురించిన కథనానికి ప్రభుత్వం అధికారులు స్పందించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం అకాల వర్షం వల్ల తడిసిపోయింది. ఈ ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి ఆరబెట్టుకున్న రైతులతో మాట్లాడారు. 99 టీవీ ప్రసారం వల్ల సమస్య దృష్టికి రావడంతో ధాన్యాన్ని పరిశీలించాం. క్రాప్ ను నమోదు చేయించుకున్న ప్రతి ఒక్క రైతు రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్ముకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు మీడియా ఎదుట రైతులకు భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను మండల వ్యవసాయ అధికారి దాచేపల్లి. నిన్న 99 టీవీలో వచ్చిన కథనానికి స్పందనగా మేము నడికుడి మార్కెట్ యార్డ్ సందర్శించడం జరిగిందండి. అక్కడ తడిచిన ధాన్యం అంటే 19-12 నెలలో వచ్చిన అకాల వర్షాలు అంటే లైట్ షవర్స్ వచ్చినాయండి. దానివల్ల ఏంటంటే కొంచెం ధాన్యం పార్షియల్గా తడిచింది. దానికి ఏంటంటే ఒక 6 ట్రేడర్స్, ఒక 2 రైతులు అక్కడ స్టోర్ చేసుకోవడం జరిగిందండి. ఎండబెట్టుకొని వాళ్ళు ప్రొడ్యూస్ సరైన తేమ శాతానికి వచ్చిన తర్వాత దాన్ని గోడౌన్స్లో స్టోర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అందరు రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగిందండి. వాళ్ళకి ఏంటంటే బయట మనకి 75 కేజీల బస్తా చింటూ వెరైటీ వచ్చేసి 1800, బీపీటీ వెరైటీ వచ్చేసి మనకి 75 కేజీలు బస్తా వచ్చేసి 1450 నుంచి 1550 వరకు పలుకుతూ ఉంది. అయితే అట్లాగే మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 17% తేమ ఉంటే మనము 75 కేజీల బస్తాని 1700కి, అట్లాగే కింటా వరి ధాన్యాన్ని మనం 2300కి కొనడం జరుగుతుందని రైతులందరికీ తెలియజేయడం జరిగింది. అట్లాగే ఎవరైతే ఈ పంట చేయించుకున్నారో వాళ్ళు వాళ్ళ రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశాము. రిజిస్ట్రేషన్